గడిచిన రెండేళ్లలో బీజేపీ ఎన్నో అంశాల్లో ఏపీపై చిన్నచూపు చూస్తూ వచ్చింది. అయితే ఇన్నాళ్లు అది కేంద్రం పాలసీ అనుకున్న తెలుగు వాళ్లకు ఇప్పుడిప్పుడే వాస్తవం అర్థమవుతోంది. టీడీపీ మీద ఉన్న ఓ నిశ్చిత అభిప్రాయం వల్లే బీజేపీ ఏపీకి నిధులు పంపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అసలు కేంద్రం ఏపీకి ఎక్కడెక్కడ మొండి చేయి చూపించింది? బీజేపీ ఎందుకింతలా ఏపీ అన్నా టీడీపీ అన్నా రగిలిపోతోంది? విభజన తర్వాత ఏపీ ఎంత నష్టపోయిందో తెలుగు ప్రజలకే కాదు, కేంద్రానికి తెలియంది కాదు. కానీ ఇంత కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ఆప్తులు కూడా పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఏపీ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీ ఏపీ మీద కనికరం చూపించడం లేదు. బీజేపీకి సాయం చేయగలిగిన సత్తా ఉంది, సాయం చేయాల్సిన అవసరమూ ఉంది. ఇటు ఏపీకి సాయం అందుకోవాల్సిన అర్హత కూడా ఉంది. అయినా సరే ఏపీ మాత్రం నానాటికి అన్యాయం అయిపోతూనే వస్తోంది. దీనికి బీజేపీ చిన్నచూపే అసలు కారణం అని చెప్పక తప్పదు. ఒక్క అంశంలో కాదు, వరుస పెట్టి ఎన్నో అంశాల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిస్తూ వచ్చింది. ఇందులో మొదటిది ఏపీకి ప్రత్యేక హోదా. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా విషయాన్ని కమలనాథులు పూర్తిగా అటకెక్కించేశారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు కూడా. అప్పుడు సదరు బీజేపీ నేతలంతా అక్కడే ఉన్నారు కూడా. వాస్తవానికి ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా వచ్చేసింది. నిజానికి ఆ లెక్క ప్రకారం ఎన్డీఏ సర్కారు ఏపీకి ఆ హోదా కింద వచ్చే గ్రాంట్లు మంజూరు చేయాలి తప్ప ఇలా మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న అనుమానమో, లేక ప్రత్యేక హోదా సాధించుకున్న టీడీపీయే తెలుగు తమ్ముళ్లు తమ క్రెడిట్ గా దాన్ని చెప్పుకుంటారన్న భయమో తెలియదు. కానీ ఏడాదిన్నర కాలంగా హోదా గురించి కమలనాథులు ఎన్నోసార్లు నాలుక మడతేశారు. Both development as well as welfare. These are the two yardsticks for the government, for the budget, and we have successfully taken it. With regard to promises made for Andhra Pradesh and Telangana, they are all very much there, and government, depending on the availability of the resources, they will fulfill them. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలన్న కమల గళపతులే అధికారంలోకి వచ్చాక దాని వెనుక మతలబులు బయటికి తీశారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్రం చేతిలో ఉండదని, అందుకు 15 రాష్ట్రాల మద్దతు అవసరమంటూ వెంకయ్యనాయుడు నర్మగర్భంగా తమ మనసులో మాటను బయటపెట్టారు. ఆయనొక్కరే కాదు, అడపాదడపా చాలా మంది బీజేపీ పెద్దలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. విభజనతో ఆదాయం లేక అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న రాష్ట్రానికి తక్షణం ఆదుకునే ప్రత్యేక హోదా మీద ఆఖరికి నిండు సభలోనే కాదని తేల్చేశారు. గతేడాది వర్షాకాల సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినప్పుడు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ లోక్సభలో ఇచ్చిన సమాధానం అప్పటి వరకు ఉన్న ఆ కొద్దిపాటి ఆశల్ని కూడా ఆవిరి చేసేసింది. ఇలా మొదటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ డొంకతిరుగుడు వైఖరితోనే వ్యవహరిస్తోంది. పార్టీలు ఏంటో మనకు అనవసరం అండి. ఒకవేళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో స్థావరం లేదనుకోండి, అంటే రాష్ట్రానికి నిధులు ఎవరా? ఇది ఎవరు బాబుగారి సొత్తా ఏమన్నాను? ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు ఒకటే, అన్ని రాష్ట్రాలకి న్యాయం చేయాలి. అందులో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన పరిస్థితులు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి పారిశ్రామికీకరణ అటు లేక ఉపాధి కల్పన లేక ఉపాధిని కల్పించేటువంటి హైదరాబాద్ నగరంలో స్థావరం ఉండదేమో అని చెప్పిన భయంతో ఉన్నప్పుడు, అక్కడ నిధుల కొరత ఉన్నప్పుడు ఆ కొత్త రాష్ట్రానికి ప్రత్యేకంగా హామీలు నిర్దిష్టంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినప్పుడు అవి ఊరికే మాటలు చెప్పినవి కాదు, రాతపూర్వకంగా నిర్దిష్టమైన ఒక నేపథ్యంలో నిర్దిష్టమైనటువంటి ప్రకటనలు చేశారు, చట్టాలు చేశారు. వాటిని అమలు చేసే బాధ్యత ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని, చేయించుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రెండు వైఫల్యాన్ని మనం పూర్తిగా గ్రహించాలి. మొత్తానికి కమలనాథుల తీరుతో, నోటి జోరుతో ఇప్పట్లో ప్రత్యేక హోదా కల్లా అన్న విషయం అర్థమైపోయింది. పోనీ కనీసం బక్కచిక్కిన ఏపీకి కనీసం నిలబడేందుకైనా నిధులిస్తుందని ఆశపడ్డారు. హోదా కోసం 15 రాష్ట్రాలు ఒప్పుకోవాలని చెప్పి తప్పించుకున్నారు. సరే, మరి నిధులివ్వడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి ఏ రాష్ట్రం అనుమతి అవసరం లేదు. అయినా సరే కేంద్రం మాత్రం ప్యాకేజీ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు చెబుతూ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. వాస్తవానికి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ఏపీకి అత్యవసరం. విభజన తర్వాత తొలి అడుగే లోటు బడ్జెట్తో వేసుకున్న ఏపీ ఇప్పటికీ ఆ అర్ధాకలి భారాల్ని మోస్తూనే ఉంది. దీనికి తోడు రాజధాని నిర్మాణం అనే బృహత్తర బాధ్యత ఏపీకి తక్షణ అవసరం. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మాణానికే లక్షల కోట్లు అవసరం అవుతుంది. కానీ కేంద్రం మాత్రం ఎప్పుడు చూసినా నామమాత్రపు కేటాయింపులతోనే చేతులు దులిపేసుకుంటోంది. फाइनेंस कमीशन और बजट एलोकेशन दोनों को मिला के देखना चाहिए. दोनों को मिला के देखे तो आंध्र प्रदेश को काफी पैसा मिला है.
ये सेंट्रल गवर्नमेंट का असेसमेंट है, फाइनेंस मिनिस्टर का भी कहना है। इसका गहराई से अध्ययन करना है, अध्ययन करके कोई कमियां है तो कमियां को दूर करने के लिए केंद्र सरकार हमेशा तैयार है। उसी दिशा में हम लोग सोच रहे हैं, काम करेंगे। मैंने मुख्यमंत्री जी को भी कहा, वो आप वित्त मंत्री से बात करिए, जरूरत पड़े तो प्रधानमंत्री से बात करिए, मगर ये गलत है कि आंध्र प्रदेश के साथ भेदभाव हुआ, कोई जस्टिस हुआ नहीं। ऐसा जितना वो लोग एक्सपेक्ट कर रहे हैं उतना नहीं मिला, मैं स्वीकार करता हूं। कारण क्या है, केंद्र के पास कितना पैसा है, जितना आटा उतना रोटी, उसी पैसा में सभी स्टेट्स को, सभी रीजन्स को, सभी विभागों को, सभी संस्थाओं को पैसा देना ये केंद्र सरकार का काम है। ఏపీ విషయంలో కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి పెద్ద ఉదాహరణ పోలవరం కేటాయింపులే. జాతీయ హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించిన మొత్తం చూస్తే బీజేపీది తల్లి ప్రేమో సవతి ప్రేమో ఇట్టే అర్థమైపోతుంది. కనీసం కాగితాల ఖర్చు కూడా సరిపడని మొత్తంలో రాజధాని కూడా లేని రాష్ట్రం ఒక జాతీయ ప్రాజెక్టును ఎలా తీర్చిదిద్దుతుందని బీజేపీ అనుకుందో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒక సెన్సిటివ్ అధికార పార్టీగా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఉన్నటువంటి సెన్సిటివ్నెస్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలనేటువంటి ధోరణిలో అనేక అంశాల్లో గట్టిగా మనం వాయిస్ వినిపించాల్సిన పరిస్థితుల్లో కూడా ఆచితూచి అడిగేస్తున్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు చెప్తున్నది ఎలా ఉందంటే ఏదో అన్నము లేదు, కొన్ని మధురామృతములు ఉన్నవి త్రావమన్న రామన్న అనేదో అన్నట్టుగా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం, కానీ మిగతా అన్నీ కూడా అద్భుతంగా ఇస్తామని చెప్పన్నారు. ఆ మిగతా అవన్నీ కూడా చూస్తే బడ్జెట్లో ఎక్కడ ఎలకేషన్స్ లేవు, అటు రైల్వే బడ్జెట్లోనే ఎలకేషన్స్ లేవు, ఇటు మెయిన్ బడ్జెట్లోనే ఎలకేషన్స్ లేవు, మరి బడ్జెట్ కాకుండా ఇస్తామన్న పరిస్థితి కూడా లేదు. ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఎన్నికలు వాటిల్లో అంటే సవరించుకోవటం, తీర్చిదిద్దుకోవటం, అక్కడ ఈక్వేషన్స్ ఇవే తప్ప ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి ఈ రాష్ట్రం గురించి ఇప్పుడు పట్టించుకోకర్లేదు. ఆఖరిలో మళ్ళీ వచ్చి ఏదో మ్యాజిక్ చేస్తే ప్రజలు మళ్ళీ ఆ ప్రలోభాలకు లొంగుతారనేటువంటి ఒక రాజకీయం ఏ పార్టీకైనా కూడా ప్రజల్ని మభ్యపెట్టడం అనేటువంటి రాజకీయం చాలా అనైతికం. ఇవన్నీ సంస్థాగత నిర్ణయం తీసుకుని జరగాల్సిన పనులని కమలనాథులు కవర్ చేసుకుంటూ వచ్చినా ఏపీ మీద బీజేపీ ఏ స్థాయి ప్రేమ చూపిస్తోందో అద్దం పట్టడానికి ఈ మూడింటిని మించిన ఉదాహరణ మరొకటుంది. అదే కమలనాథుల అసందర్భ ప్రేలాపనలు. గడచిన ఏడాది కాలంగా బీజేపీ సీనియర్ లీడర్లు చాలా మంది ఏపీ విషయంలో నోరు పారేసుకున్నారు. ఇస్తే ఇస్తామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పేయాలి. అంతేకాని ఇలా డొంక తిరుగుడు మాటలు ఎందుకు చెబుతున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. సందు దొరికితే చాలు ఎలాగోలా టీడీపీని ఇరుకుని పెట్టాలన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కమలనాథుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ నిధులపై మరిన్ని ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.